ఒక ఊరిలో అమృత, అజయ్ అనే బావామర్దులు ఉండేవారు. చిన్నప్పటి నుంచి కలిసే పెళ్ళి. వాళ్ళిద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం. ఇది గమనించిన కుటుంబ సభ్యులు పిల్లలు సంతోషంగా ఉండటమే ముఖ్యమని ఘనంగా వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తారు. కొంతకాలం గడిచిన తర్వాత ఊరిలో వరదలు వచ్చి ఊరంతా మునిగిపోతుంది. అజయ్ కుటుంబం కూడా రోడ్డున పడుతుంది. ఉన్న ఇల్లు, పొలాలు మునిగిపోవటంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటారు. అప్పుడు అమృత, బావ ఇలా ఎన్ని రోజులని బాధపడతాం, వేరే ఏదైనా పని చేసి డబ్బులు సంపాదిద్దాం అని అంటుంది. ఏం పని చేస్తాం అమృత, ఊరిలో ఏం మిగిలిందని? అది కాదు బావ, మనం టౌన్ కి వెళ్ళి ఏదైనా కూలి పని వెతుక్కుందాం అని అమృత అంటుంది. సంపాదన పెరిగే వరకు టౌన్ లో అక్కడే ఓ చిన్న గుడిసె వేసుకుని అందులో తలదాచుకుంది. ఇలాగే ఉంటే ఆకలితో చావడం తప్పదు. అప్పుడు అత్తగారు, అవును కోడలా, నువ్వు చెప్పేది నిజమే. ఒరే అజయ్, కోడలు చెప్పినట్టు చేద్దాం పదా అని అంటుంది. ఇప్పుడు అజయ్ సరే అమ్మా అని అంటాడు. అందరూ టౌన్ కి బయలుదేరి వస్తారు. అక్కడే ఒక చోట గుడిసె వేసుకుని తలదాచుకుంటారు. కొద్దిసేపటికి కూలి పనుల కోసం అమృత, అజయ్ బయటకు వెళ్తారు. సాయంత్రం దాకా టౌన్ అంతా తిరిగి ఎలాగో అలా పని వెతుక్కుంటారు. కొడుకు కోడలు పని దొరికిందని సంతోషంగా తల్లిదండ్రులకు చెప్తారు. ఆ రాత్రి గడిచిపోతుంది. ఇక రోజు అమృత, అజయ్ కూలి పని చేసి వచ్చిన దాంతో కొంత దాచుకుని కొంత వారి అవసరాలకు వాడుకుంటారు. ఇలా రోజులు కలుస్తూ ఉంటాయి. ఒక రోజు అమృత, మీరందరితో ఒక విషయం గురించి మాట్లాడాలి అని అంటుంది. ఏంటి కోడలా, దేని గురించి? మన సంపాదన గురించి అత్తయ్య అని అంటుంది. ఇన్నాళ్ళు కూలి పని చేసి కొంత డబ్బు దాచాం కదా, ఆ డబ్బుతో ఏదైనా చిన్న వ్యాపారం మొదలు పెడితే బాగుంటుందని అనుకుంటున్నాను. నువ్వేమంటావు బావా అని అజయ్ని అడుగుతుంది. అప్పుడు అజయ్, ఆలోచన బాగుంది, కానీ మనం ఏం వ్యాపారం చేద్దాం? టౌన్ లో అన్ని వ్యాపారాలు అందరూ చేస్తున్నారు. మనం కొత్తగా మొదలు పెడితే వ్యాపారం జరుగుతుందా అని అజయ్ అంటాడు. అందుకు అమృత, అన్ని ఉన్నాయి, కానీ పానీపూరి బండి మాత్రం టౌన్ కి కొంత దూరంలో ఉంది. అందరూ పానీపూరి కోసం అక్కడి వరకు వెళ్లాల్సి వస్తుంది అని అనుకుంటూ ఉన్నారు. అందుకే మనకి ఇక్కడ పానీపూరి బండి పెడితే బాగుంటుంది అనుకుంటున్నాను. అప్పుడు మామగారు, వారే వా కోడలా, నీ ఆలోచన చాలా బాగుంది అని అమృతని పొగుడతారు. ఇక మరుసటి రోజు అందరికి అందుబాటులో ఉండేలా పానీపూరి బండిని అమృత, అజయ్లు ఏర్పాటు చేసుకుంటారు. అమృత, అజయ్లు పానీపూరి తయారు చేస్తూ ఉంటారు. అజయ్ అమ్మా నాన్నలు కస్టమర్స్ ని చూసుకుంటూ కోడలికి సాయంగా ఉంటారు. ఇలా పానీపూరి బండి అందరికి అందుబాటులో ఉండటంతో అందరూ అక్కడికి వచ్చి తినేవారు. అలా వాళ్ళ వ్యాపారం రోజులు గడుస్తున్న కొద్దీ వృద్ధిలోకి వస్తుంది. బావమర్దుల సంపాదన పెరుగుతుంది. కొద్ది రోజులకి మంచి ఇల్లు తీసుకుని వ్యాపారం చేసుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు.